మన దగ్గర గుళ్ళల్లో నమాజ్ చేసుకోవచ్చు, గురుద్వారాలో కూడా నమాజ్ చేసుకోవచ్చు. కావాలంటే చూడండి. మీరు చూసిన ఫస్ట్ వీడియో తమిళనాడులో ఉన్న తిరుపూర్లో వినాయకుడి గుళ్ళ దౌర్జన్యంగా జొర్రి అజ్మల్ ఖాన్ అనేటైనా అట్లా నమాజ్ చేసిండు. మరి చేసిండు, కానీ కింద ఒక జానిమాజ్ అని ఒకటి ఉంటుంది, అది లేదు, నెత్తికి టోపీ లేదు. ఆల పద్ధతి కూడా ఆయన చక్కగా పాటియలేదు. మీరు చూసిన రెండో వీడియోనేమో పంజాబ్లో వరదలు వచ్చినప్పుడు మస్జిద్లకు నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి మా గురుద్వారాలో మీరు నమాజ్ చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చిండ్రు అక్కడ సిక్ బ్రదర్స్. ఇక్కడ మన దగ్గర అంటే భారతదేశంలో ఉన్న మైనారిటీలకి ఎంత స్వేచ్ఛ, ఎంత అభిమానం దొరుకుతుందో చూసిండ్రు కదా. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న మైనారిటీలకి దొరికే అభిమానము, స్వేచ్ఛ ఎలాంటిదో చూడండి. సిక్కులంటే బ్రిటిషోడి గుండెల్ని జీల్చినోళ్ళు. మన ఇండియన్ ఆర్మీలా వన్ ఆఫ్ ద మేజర్ అసెట్ వాళ్ళే. అదే పాకిస్తాన్లా వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు ఆయన. ఏందమ్మా ఆయన మంచిగా డాన్స్ వేసుకుంటా నవ్వుకుంటూనే ఉన్నాడు కదా, నీకేమైతుంది అని అంటారా? మీరు ఇండియా మొత్తం చూడండి, ఎక్కడ ఒక్క సిక్కును కూడా అడక్క తినడం చూడరు, ఒక్క బెగ్గర్ ఉండడు వాళ్ళ దాంట్లో. అట్లాంటిది వాళ్ళ కాళ్ళ దగ్గర సంతోషంగానే కూర్చున్నాడు అనుకుంటుర్రా? గతిలేక కాదా? పరమత సహనం అనేది ఈ మట్టిలా అణువణువు ఉంది, కానీ దాన్ని ఎవరన్నా అడ్డం పెట్టుకొని ఆటలు ఆడతామంటే ప్రతిదానికి హద్దు ఉంటుంది.